తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీరు చూసిన తర్వాత కోర్టు ఏ రకంగా తీర్పిచ్చే అవకాశం ఉందంటారు? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక అడ్వకేట్గా ఇప్పుడు అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ అట్ అ వెరీ ప్రిలిమినరీ స్టేజ్. ఎలా ఉంటుందండి మీకు ఏంటంటే ఇంకా మ్యాటర్ ట్రయల్ స్టేజ్కి వెళ్ళలేదు. ట్రయల్ స్టేజ్కి వెళ్ళాలంటే టైం పడుతుంది. ఫస్ట్ మొత్తం ఛార్జ్ షీటు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ అన్నీ ఫైల్ అయిన తర్వాత దాని తర్వాత విట్నెసెస్ ఎవరు, దాని తర్వాత విట్నెసెస్ కోర్టులో ఆ రోజు వాళ్ళ విట్నెస్లు వచ్చిన తర్వాత ఎటువంటి వాంగ్మూలాలు ఇస్తారు, ఆధారాలు ఏంటి, అవన్నీ వచ్చిన తర్వాత కోర్ట్ విల్ ఫైనలీ అదొక్క ట్రయల్ మొత్తం అయిన తర్వాత ద కోర్ట్ విల్ టేక్ ఎ డిసిషన్ బేసింగ్ ఆన్ వాట్ ఈస్ అవైల్ ఆన్ రికార్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఈ స్టేజ్లో వీ కెనాట్ ఫోకాస్ట్ వాట్ ద జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు రోజే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆల్రెడీ మల్కాజ్గిరిలో పిఎం మోడీ రోడ్ షో చేశారు. ఎట్లా చూస్తారండి అసలు? ఎట్లా అనుకోవచ్చు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏమన్నానంటే కవిత అరెస్ట్ అయింది. కవిత ఇస్ నన్ అదర్ దెన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ డాటర్. ఒకటి. రెండు, ఆమె నిజామాబాద్ ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ. సో కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయిందో మామూలు అరెస్ట్గా కాకుండా మీరు దాన్ని రాజకీయ కోణాల్లో కూడా చూడాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు పగల 3 గంటలకు వస్తుంది అన్నప్పుడు మీరు కరెక్ట్ ఈరోజు 5:20 ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండు, దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి చర్చ జరిగేటప్పుడు మీరు ఆమెను అరెస్ట్ చేస్తారు. రెండు. మూడోది, ప్రధానమంత్రి గారు మల్కాజిగిరిలో రోడ్ షో చేసేటప్పుడే మీరు ఆమెను అరెస్ట్ చేస్తారు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక సందేశం వెళ్ళింది ప్రజల్లోకి. సందేశం ఏంది? కవితని బీజేపీ అరెస్ట్ చేయట్లేదు కాబట్టి కవితకి బీఆర్ఎస్కి బీజేపీకి ఒక చీకటి ఒప్పందం ఉంది, ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి ఒక సందేశం వెళ్ళింది, ఒక మెసేజ్ పాస్ అయింది. కాబట్టి అందులో బీజేపీకి నష్టం జరిగిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అన్న విషయం వాస్తవం. అలాంటి నష్టం ఇప్పుడు జరగకూడదు, బీజేపీకి లాభం జరగాలి అంటే కవితని అరెస్ట్ చేస్తే లాభం జరుగుతుంది అనుకునే వారు ఈ అరెస్ట్ చేసినారు. నేను కవితని అరెస్ట్ చేయడం తప్పు అనట్లేదు. నేను కవితని అరెస్టు మార్చి 19లో సుప్రీంకోర్టు హియరింగ్కి వచ్చే కంటే 3-4 రోజుల ముందు అరెస్ట్ చేయడం నైతికంగా తప్పు అంటున్నాను. కవితని అరెస్ట్ చేయడము ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ కంటే 24 గంటల ముందు అరెస్ట్ చేయడం తప్పు అంటున్నాను. కవితని అరెస్ట్ చేయడం ఎలక్ట్రల్ బాండ్స్ తర్వాత చేయడం అనేది తప్పు. మీరు 2022 నుంచి 2024 వరకు ఏమి చేయరు, చేతులు కట్టుకొని కూర్చున్నారు. కరెక్ట్ ఎలక్షన్స్ కంటే నోటిఫికేషన్స్ కంటే 24 అవర్స్ ముందు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మోర్ సో వెన్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ ద సుప్రీంకోర్టు. మీకు తెలుసు సుప్రీంకోర్టులో మార్చి 19 నాడు మ్యాటర్ ఉంది అని. ఇప్పుడు అరెస్ట్ అనేది లీగల్ కూడా ఉండాలి, మారల్గా కూడా ఉండాలి, నైతికంగా అరెస్ట్ ఉండాలి, అలానే న్యాయపరంగా కూడా ఉండాలి. ఇది న్యాయపరంగా ఉంది కావచ్చు కానీ నైతిక పరంగా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈడీ కస్టడీలో కవిత గారు ఉన్నారు కాబట్టి ఈడీ ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఈడీ అంటే ఈడీ ఎటువంటి ప్రశ్నలు అడుగుతుందంటే ఈడీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటిది, ఈడీ ఏం చేయవచ్చు అంటే ఆమె యొక్క రిమాండ్ అంటే నేను చూశాను ఏదైతే అప్లికేషన్ వేసినారో రిమాండ్ కోసమో అందులో ఏమన్నారంటే ఈమె కోఆపరేట్ చేయలేదు మాతోని, చాలా ఇవేజివ్ ఆన్సర్స్ ఇచ్చింది, ప్రశ్నలు అడిగినప్పుడు సరిగ్గా జవాబు ఇవ్వలేదు కాబట్టి మాకు కస్టడీలో ఇంటరాగేషన్ ఉన్నప్పుడు నేను ఎక్కడో వార్తలో చదివాను వాళ్ళ భర్త కూడా నోటీస్ ఇచ్చినారంట. మరి ఆమెని వేరే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, వేరే ఎవరైతే సమన్స్ చేసినారో వాళ్ళని ముందట పెట్టి కన్ఫ్రంట్ కూడా చేయొచ్చు ఈడీ. లేకపోతే మీ దగ్గర మెటీరియల్ ఏంది అని చెప్పేసి మెటీరియల్ రాబట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో కేసుకి సంబంధించిన ఎన్నో కోణాల నుంచి వాళ్ళు పరిశీలిస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాబట్టి ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏదన్నా అడగవచ్చు కేసుకి సంబంధించి. ఓకే. అంటే ఈ కేసులో ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందంటారా ఎంతకాలమైనా? తప్పకుండా. నేను ఇంతకుముందు ఇప్పుడు యాజ్ అ లాయర్ ఎనీ లాయర్ విల్ నాట్ ఫోర్కాస్ట్ ద జడ్జ్మెంట్. ఒక లాయర్ అనేవాడు రేపు జడ్జ్మెంట్ ఎలా వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు కొన్ని మర్డర్ కేసులు చేస్తాం. మర్డర్ కేసులు చేసినప్పుడు కింది కోర్టు శిక్ష విధిస్తుంది. కింది కోర్టు శిక్ష విధించిన తర్వాత హైకోర్టు వచ్చి దాన్ని రివర్స్ చేస్తుంది. హైకోర్టు కూడా శిక్ష విధిస్తే సుప్రీంకోర్టు కూడా రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రేపు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందని చెప్పడము, అది కొందరు ఏమంటారంటే కవితకి తప్పకుండా ఉరి శిక్ష పడుతుందని, కొందరు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని కొన్ని నేను చదువుతున్నాను సోషల్ మీడియా. అలా ఏం ఉండదు. ద జడ్జ్మెంట్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్. యాజ్ అ లాయర్ ఎనీ రైట్ థింకింగ్ లాయర్ విల్ నాట్ ఫోర్కాస్ట్ వాట్ ద జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి. ఎందుకంటే అసలు యాజ్ అ లాయర్ నా దగ్గర మెటీరియల్ లేదు, రేపు ట్రయల్ ఎలా జరగబోతుందో తెలియదు. అవన్నీ జరిగిన తర్వాత కోర్ట్ విల్ టేక్ అ హోలిస్టిక్ వ్యూ అండ్ పాస్ అప్రోప్రియేట్ జడ్జ్మెంట్. కానీ ఈ స్టేజ్లో ఆమెకు శిక్ష పడుతుందా శిక్ష పడతలేదని చెప్పలేను. కాకపోతే నేనేమంటున్నానంటే
ఎవరైతే వేరే ముద్దాయిలు ఉన్నారో మనీష్ సిసోడియా వీళ్ళందరూ ఇంతసేపు వాళ్ళకి బెయిల్ దొరకలేదు కాబట్టి బహుశా ఈమెకు కూడా ఆ కేసుకి ఈమెకి లింక్ ఉంది కాబట్టి ఈ కేసులో కూడా ఆమెకి ఇన్ని రోజులు బెయిల్ దొరకకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి 1 సంవత్సరం నుంచి ఉన్నాడు, అంటే హీ హాజ్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద రెమెడీస్, ఇంకా ఆయనకి వేరే స్కోప్ లేదు. ట్రయల్ అయిన తర్వాతే ఏదో ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి జైల్లో ఇదే కేసుకి కనెక్టెడ్. నా ఉద్దేశం ఏంటంటే, నా అభిప్రాయం ఈ కేసులో అంత త్వరగా బెయిల్ దొరకదు అని నేను భావిస్తున్నాను. కానీ ఫైనల్గా ఆమెను దోషియా నిర్దోషిగా ప్రకటిస్తుందా కోర్టు అనేది మనం వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది కేసీఆర్కి తెలిసి జరిగిందని అనుకోవచ్చా? అది నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్ అండి. కాకపోతే కొన్ని రాజకీయ ఏమంటే కొన్ని మనం రాజకీయ కోణంలో దీన్ని చూసినట్టయితే కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఇది బీజేపీ బీఆర్ఎస్ యొక్క ఒప్పందంలో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినారు. ఈ అరెస్ట్తో ఏంటంటే బీజేపీకి లాభం జరుగుతుంది. లాభం ఎలా జరుగుతుందంటే ఒక మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ ఏమని వెళ్తుందంటే బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ వైపుగా ఓట్స్ కన్సాలిడేట్ అవుతాయి. అలానే బీఆర్ఎస్కి ఎలా లాభం జరుగుతుందంటే ఒక సింపతి ఫ్యాక్టర్ వచ్చి బీఆర్ఎస్కి లాభం జరిగి కాంగ్రెస్కి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అని ఒక వాదన.